అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచాడు. నిన్నటి వరకు చైనాపై ఆంక్షలు విధించే విషయంలో ఆచితూచి వ్యవహరించిన ట్రంప్ ఒక్కసారిగా సుంకాలను 100% మేర మోదాడు. ఇప్పటివరకు చైనా విషయంలో స్లో అండ్ స్టడీగా ఉన్న అమెరికా తాజా నిర్ణయం వెనక డ్రాగన్ ఓ రేంజ్లో దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. నవంబర్ 1 నుంచి చైనా వస్తువులపైన 100% సుంకం విధించనున్నట్లుగా ట్రంప్ ప్రకటించాడు. చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే అరుదైన భూ ఖనిజాలపై డ్రాగన్ ఆంక్షలు విధించింది. గతంలోలాగా పూర్తి స్థాయిలో పంపించే లోన్లను తగ్గించింది. దీంతో అమెరికా కీలక రంగాలపై ఎగుమతులు ప్రభావం చూపెడుతున్నాయి. ఎగుమతి నియంత్రణను ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఖనిజాలతో సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్లు, అధునాతన టెక్నాలజీలకు ప్రాణాధారమైన ముడి సరుకుల సరఫరాపై ఆంక్షలతో అమెరికా సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనా తీసుకున్న నిర్ణయంతో అమెరికా కంగారు పడింది. దీంతో ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో చైనాను అసాధారణంగా నిర్ణయాలు తీసుకునే దూకుడు దేశం అంటూ మండిపడ్డాడు. అటు చైనా తీసుకునే నిర్ణయం, ఇటు అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్యం కల్లోలానికి గురైంది. చైనా మరిన్ని నియంత్రణలు అమలు చేస్తే ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ట్రంప్ హెచ్చరించాడు. అరుదైన భూమి ఖనిజాల నుంచి గ్లోబల్ మార్కెట్ల వరకు ట్రంప్ ఒక్క నిర్ణయం ప్రపంచ వాణిజ్య సమీకరణాలను మార్చేస్తోంది. ఎందుకు ఈ ఆకస్మిక సుంకాలన్న దానిపై అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది. చైనా అరుదైన భూమి ఎగుమతి పరిమితులు అమెరికా పారిశ్రామిక రక్షణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపెడుతున్నాయి. ఆయా రంగాలు నేరుగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అమెరికా రేర్ ఎర్త్ ఉత్పత్తిదారు ఎంపీ మెటీరియల్స్ $400 మిలియన్ పెట్టుబడి పెట్టినా కూడా అవేవి కూడా ఫలితాలు ఇవ్వడం లేదు. అమెరికా ఇప్పటికీ చైనా సరఫరా గొలుసులపై ఆధారపడడం వల్లే ఈ సమస్య వస్తోంది. అందుకే ఈ సుంకాలు చైనాకు ఒక రాజకీయ వ్యూహాత్మక ప్రతిస్పందనగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఎప్పట్లాగే అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానాన్ని మళ్ళీ బలపరుస్తున్నారు. అమెరికా ప్రజలకు ట్రంప్ తాము చైనా బెదిరింపులకు లొంగమన్న సంకేతాన్ని ఇస్తున్నాడు. ఇది మార్కెట్లను కుదిపేసినా ఆయనకు రాజకీయంగా ప్రయోజనకారి అవుతుందని తెలుస్తోంది. ట్రంప్ తరచుగా సుంకాలు విధించి ఆయా దేశాలను చర్చల టేబుల్ మీదకు తీసుకొచ్చేలా చేస్తున్నాడు. భారీగా సుంకాలను ప్రకటించి ప్రత్యర్థులు షరతులు అంగీకరించేలా చేస్తాడు. చర్చలకు బలవంతంగా ఒప్పించడం ట్రంప్ వ్యూహంలో ఏదో భాగం. ట్రంప్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపెడుతున్నాయి. ఆర్థికంగా కల్లోలం రేపుతున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. డౌన్ జోన్స్ దాదాపు 900 పాయింట్లు, S&P 500.2.7%, నాస్డాక్ 3.5% పడిపోయాయి. ప్రధాన టెక్ రిటైల్ స్టాక్స్ దెబ్బతిన్నాయి. సెలవు సీజన్కు ముందు తిరిగి ప్రారంభమయ్యే వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులను కుదిపేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియాలో జరగబోయే APEC శిఖరాగ్ర సమావేశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భేటీ కావాల్సి ఉండగా ట్రంప్ తాజా నిర్ణయంగా తీసుకున్నాడు. ఇకపై తాను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. అమెరికా చైనా మరో పనుల యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయని తాజాగా రుజువవుతోంది. ఇది కేవలం సుంకాల కథ కాదు. ఇది సాంకేతిక ఆధిపత్యం, రాజకీయ ప్రతిష్ట, ఆర్థిక శక్తి మధ్య జరుగుతున్న నయా బ్యాటిల్. రైట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దూకుడుకు సంబంధించి మనం చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందిసత్యం గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అందిసత్యం గారు, అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం మొదలైనట్లయినా ట్రంప్ టారిఫ్స్ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? సత్యం గారు, నిన్న సాయంత్రం ట్రంప్ ప్రకటించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కుదేలైనాయి. అంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చైనా అమెరికా మధ్య ఉండేటువంటి ట్రేడ్ $580 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ $600 బిలియన్. వాళ్ళలో పెద్ద ట్రేడ్, అతిపెద్ద ట్రేడ్ ఉన్నటువంటి 1-2 ట్రేడ్లలో చైనా అమెరికా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ ఆ స్థాయిలో ఉన్నటువంటి ట్రేడ్ ఉంది. తర్వాత
చైనా అమెరికాకు $440 బిలియన్ ఎగుమతి చేస్తే అమెరికా చైనాకు 140 బిలియన్ ఎగుమతి చేస్తున్నాయి. అంటే దరిదాపు $580 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ $600 బిలియన్ ట్రేడ్. అంటే వరల్డ్ ట్రేడ్లో ఇది గుర్తించదగినటువంటి శాతం ఉంది. కాబట్టి అన్ని ఎఫెక్ట్ అయినాయి ఇవాళ. అయితే ఇవాళ ఇటువంటిది ఎందుకు చేశాడు అంటే ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ 62% చైనాలు ఉన్నాయి. మిగతా ప్రపంచవ్యాప్తంగా 48% ఉంటే ఈ నిల్వలు చైనాలో 62% ఉన్నాయి. తర్వాత ప్రాసెస్డ్, బయటకు తీసి ప్రాసెస్ చేసినటువంటి సప్లై చైనా చేతుల్లో 92% ఉంటే మిగతా మొత్తం ప్రపంచం చేతుల్లో 8% మాత్రమే ఉంది. దీంతో ఇవాళ మనకు తెలుస్తుంది అంటే చైనా పూర్తి ఆధిపత్యంలో ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ సప్లైలో 92% షేర్ అంటే ఇవాళ చైనా మీద ఆధారపడాల్సిందే ప్రపంచం అంతా అనేటువంటిది ఒక విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే రోజు రోజుకు మోడర్న్ టెక్నాలజీ వాడుతుంటే ఈ మోడర్న్ టెక్నాలజీకి కావాల్సినటువంటి సెమీ కండక్టర్స్ కానీ, బ్యాటరీస్ కానీ, లేక ఇతర అనేకమైనటువంటి సూక్ష్మంగా కావాల్సినటువంటి మొత్తం దీని నుంచే తయారు చేస్తారు. ఈవీ వెహికల్స్లో కానీ ఇటువంటివన్నీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బాగా అగ్రెసివ్గా గ్రో ఉన్నటువంటి ఇండస్ట్రీస్. ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ కనుక లేకపోతే ప్రపంచంలో ఈవీ వెహికల్స్ అన్ని మూతపడాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్. కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మినరల్స్. ఈ మినరల్స్ని అమెరికాకు సప్లై చేసే మినరల్స్ని తగ్గించింది, రిస్ట్రిక్ట్ చేసింది. దాంతో అమెరికా హర్ట్ అయింది. తర్వాత నిన్నగాక మొన్న మనకు భారతదేశానికి చైనాకు మధ్య ఒప్పందంలో భాగంగా మాకు రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేయండి అని భారతదేశం అడిగితే యాక్సెప్ట్ చేసింది చైనా. చేస్తూ ఒక కండిషన్ పెట్టింది, మీకు సప్లై చేస్తాం కానీ మీరు మళ్ళీ ఇన్ రిటర్న్ అమెరికాకు సప్లై చేయొద్దని కండిషన్ పెట్టి. ఇది కూడా వాళ్ళని హర్ట్ చేసింది అమెరికాని. ఎందుకంటే ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, లాభాలకు యూరప్కి అమ్ముతున్నాం మనం. అట్లా దీన్ని కూడా అట్లా ఇన్ రిటర్న్ అమెరికాకు సప్లై చేయొద్దని చెప్తే మన ఇండస్ట్రియలిస్టులు అందరూ హామీ పత్రాలు ఇస్తున్నారు చైనాకు. మేము అమెరికాకి ఇవ్వం, ఇంకో దానికి ఉపయోగించాం, ఇది వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగిస్తామని చెప్పేసి అండర్టేకింగ్స్ ఇస్తుంటే చైనా సప్లై చేయడానికి సిద్ధం అవుతుంది. మాకు సప్లై చేసేలో రిస్ట్రిక్షన్స్ పెట్టారు, మళ్ళీ ఇండియాకు సప్లై చేసే దాంట్లో ఇన్ రిటర్న్ మాకు ఇవ్వద్దని చెప్పేసి మళ్ళీ రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనే చెప్పేసి మీరు ఈ పని చేస్తారు. అందుకని మేము కూడా మీ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద 100% టారిఫ్లు వేస్తామని చెప్పేసి వాళ్ళ ట్రంప్ ప్రకటించాడు. ఇలా 100% టారిఫ్ పెడతామని ప్రకటించడానికి కారణం అది. అయితే గత 6 నెలలుగా టారిఫ్ని వాణిజ్యపరమైనటువంటి ఒక అంశంగా చూడకుండా ఇది ఒక వెపన్గా వాడుతున్నాడు. అంటే మిజైల్స్ కన్నా ఇది పవర్ఫుల్ అయిపోయింది ట్రంప్ ఈ టారిఫ్ అనేటువంటిది. ఈ టారిఫ్ని ఏ దేశాన్ని లొంగ తీసుకోవాలంటే ఆ దేశం మీద టారిఫ్ వేసి చర్చల మీదకి పిలిచి చర్చల్లో కన్సెషన్స్ పొందేటువంటికి అలవాటు పడినాడు గత 6 నెలలుగా. ఇదే పని చైనా మీద ముందే చేయబోయిండు, కానీ చైనా ఎదురు తిరిగింది ఆనాడు. మీ మీద 250% చేస్తామంటే మేము కూడా 200% చేస్తామని చైనా ఎదురు తిరిగింది. సరే, మొత్తం మీద ఇద్దరి మధ్య బీటీఏ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంటు 30% కుదిరింది. తర్వాత ఫైనల్ అగ్రిమెంట్లో ఏదన్నా 1-2% అటు ఇటు జరగవచ్చు, కానీ యాజ్ అంటూ ఇంప్లిమెంట్ చేస్తుంది 30%. చైనా ఇంపోర్ట్స్ మీద అమెరికా వేస్తున్నటువంటిది. ఇప్పుడు 100% వేస్తామని డిక్లేర్ చేశాడు. కాబట్టి చైనా ఇంపోర్ట్స్ పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతారు 100% అనేది. ఎందుకంటే $440 బిలియన్ అంటే మన భారతదేశానికి ఎగుమతి చేసేదానికన్నా 4 రెట్లు. చైనా మన భారతదేశానికి ఎగుమతి చేస్తుంది $114 బిలియన్, $114 బిలియన్. అదే అమెరికాకు చేస్తుంది $440 బిలియన్, అంటే 4 రెట్లు ఎక్కువ. మరి వీటన్నిటిని 100% వేస్తామంటే మరి సహజంగానే చైనా మీద పెద్ద భారం మారుద్ది. మనం ఎట్లయితే మనం ఎగుమతుల మీద 4-5 అంశాల మీద బాగా ఇబ్బందులు పడుతున్నామో అటువంటి ఇబ్బందులు చైనాకు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిని ఇవాళ ట్రంప్ చైనాని కిందికి తీసుకురావడానికి, దింపటానికి
ఒకటి రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేసే విషయంలో స్కేర్సిటీ లేకుండా చూడటానికి అనేది ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. మిగతాయి 30% ఒప్పుకున్నాక మిగతాయి 100% అంటే ఇక్కడ లొంగదీయానికే 100% అంటుంది. కాబట్టి రేపు చైనా ఏం రియాక్ట్ అవుతుంది, తర్వాత ఏం రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి. తర్వాత రెండోది కూడా ఇంకో కొన్ని రోజుల్లోనే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసీ మీటింగ్ సౌత్ కొరియాలో జరిగేది ఉంది. దానికి వీళ్ళందరూ వెళ్ళేది ఉంది. అక్కడ జిన్పింగ్ని కలిసే ఎజెండా ఉంది ట్రంప్. ఇప్పుడు నేను కలవాల్సిన అవసరం లేదు, కలవాలని అనిపించట్లేదు అని చెప్పేసి డిక్లేర్ చేశాడు. అంటే ఫర్దర్గా ఇంకా ఏం డిస్కస్ చేసేది లేదు అని ఈ సందర్భంగా ప్రకటించండి. అంటే ఈ విషయంలో రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో తేలేంత వరకు 100% నవంబర్ 1 నుంచి అమలు అయితే అని నీతో మాట్లాడలేదనేటువంటి వ్యాపారాన్ని ఇప్పుడు బయట తీసి ప్రయోగించాడు. రేపు చైనా రియాక్షన్ ఎటువంటిదో చూడాలి. దాన్ని బట్టి మనం ఒక అంచనా వేయగలం. అయితే సత్యం గారు మీరు అన్నట్టుగా 100% సుంకాలంటే పెద్ద భారమే. అయితే కొద్ది రోజులుగా స్లో అండ్ స్టడీగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సడన్గా 100% సుంకాలు ఎలా పెంచారనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇంకా ఆయన పెద్ద వ్యూహం ఏమైనా నడుస్తుందా, ఏమైనా పెద్ద వ్యూహం ఏమేమి ఉండొచ్చు అని కూడా చర్చలు జరుగుతున్నాయి. సత్యం అంటే ఇప్పుడు అమెరికా ఎగుమతి చేసేదేమో సాఫ్ట్వేర్ ఎగుమతులు, తర్వాత ఐటీ ఎగుమతులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఎగుమతులు మేము కూడా రిస్ట్రిక్షన్స్ పెడతాం అన్నాడు చైనాకు సప్లై చేసే దాంట్లో. అది కూడా ఒక అంశం చేర్చిండు. ఇప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి వాటిల్లో మెయిన్గా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, తర్వాత ఇటువంటి గూడ్స్ ఉన్నాయి. తర్వాత దీని వెనకాలే ట్రంప్ ప్రకటించిన వెనకాలే మరొక ప్రకటన వచ్చింది అమెరికా నుంచి, మా సోయాబీన్ కొనాలని కూడా. మన భారతదేశం మీద ఒత్తిడి అదే, అట్లాగే చైనా మీద కూడా ఒత్తిడి. అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ ని, అమెరికా సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ని భారతదేశం కొనాలని ఎట్లా గత 6 నెలలుగా ట్రేడ్ టాక్స్ వాయిదా పడుతున్నాయో, అట్లా ఇప్పుడు చైనా మీద కూడా మా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొనాలి, అందులో ప్రధానంగా సోయాబీన్ కొనాలి అనేటువంటిది వాళ్ళ ఒత్తిడి సెకండ్ వార్నింగ్ సిగ్నల్ వచ్చింది. అంటే 2 అగ్రికల్చర్ కంట్రీస్ చైనా, ఇండియా కూడా. కాబట్టి అవి దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులు ఎఫెక్ట్ అవుతారు. అందుకే మనం రెసిస్ట్ చేస్తున్నాం, చైనా కూడా రెసిస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనల్ని బలవంతం చేసినట్టే చైనాను కూడా బలవంతం చేయబోతుంది, మా సోయాబీన్ కూడా దిగుమతి చేసుకోండి అని. కానీ మెయిన్ టార్గెట్ మాత్రం ఇవి సాధించడానికే, రేర్ ఎర్త్ మినరల్స్ సాధించడానికే 100% అంటున్నాడు. అయితే సత్యం గారు, చైనా నుంచి తమకు ఎగుమతి అయ్యే సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్లు, అధునాతన టెక్నాలజీపై అమెరికన్ కంపెనీలు ఏం చెబుతున్నాయి? అమెరికన్ కంపెనీలు అంటే ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటంటే డిఫెన్స్లో అమెరికన్ సాఫిస్టికేషన్ని, అమెరికన్ హై ఆర్డినేటర్స్ని, లేదా అమెరికాకున్న గ్రిప్ని దాన్ని తగ్గించడానికే జిన్పింగ్ ఈ పని చేసిండు. మాకున్న సూపర్ పవర్ని తగ్గించడానికే ఈ పని చేసిండు అనేది. ఎందుకంటే ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ లేకపోతే ప్రపంచం అంతా వెల్లికల పడుకుంటుంది. సెమీ కండక్టర్లు కానీ, బ్యాటరీస్ కానీ, లేకపోతే ఇతర ఉన్నటువంటి అనేకమైనటువంటి, లేకపోతే ఇప్పుడున్నటువంటి మోడర్న్ వెహికల్స్, లేకపోతే యుద్ధ సామాగ్రి ఏది ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి మా పవర్ని తగ్గించడానికి పరోక్షంగా చైనా ఈ పని చేసింది అనేది ఇప్పుడు బాగా హర్ట్ అయి ఉన్నటువంటి విషయం. అందుకనే అయితే చైనా ఎగుమతులు అమెరికా ఇట్లా 100% అని అంటే ఇండియా కన్నా కొద్దిగా సర్దుబాటు అవకాశాలు ఉన్నాయి. ఎందుకు సర్దుబాటు అవకాశాలు ఉన్నాయంటే మనం ఎగుమతి చేసే $87 బిలియన్ ఒక $50 బిలియన్ ఎఫెక్ట్ అవుతాయి, మిగతా ఎఫెక్ట్ అవ్వవు. వాటికి ఆల్టర్నేటివ్ మార్కెట్లు మనం వెతుక్కుంటున్నాం. కానీ చైనా ఎగుమతులు $440 బిలియన్ అంటే వాటికి ఆల్టర్నేటివ్ మార్కెట్లు దొరకటం కష్టం. కాబట్టి చైనా కొద్దిగా ఇబ్బందికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే చైనాకు కానీ మనకున్నటువంటి ఎసెట్ ఏమిటంటే, మన శక్తి ఏమిటంటే, 2 దేశాల శక్తి, జీడిపిలో, ఎకానమీలో 85% డొమెస్టిక్ డిమాండ్ ఉంది, 15% ఇంటర్నేషనల్ డిమాండ్. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఎన్ని దేశాలు బెదిరించినా 15% డిమాండ్నే బెదిరించగలవు. 85% డిమాండ్ మన దేశం ఉంది, ప్రజల నుంచి. అట్లా చైనా కూడా అదే స్ట్రాంగ్ స్టాండ్ తోటి ఉంది, విల్ తోటి ఉంది. వాళ్ళ డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ ఇంటర్నేషనల్ కన్జంప్షన్ కన్నా. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో అంతగా భయపడలేదు. కొంత జీడిపిలో మనకైతే ఒక 0.7%
ఎఫెక్ట్ అవుద్దని మనం అనుకున్నాం. వాళ్ళ జీడిపిలో కూడా 1 or 2% ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి ఏదేమైనా మొత్తం మీద అసౌకర్యం సృష్టించి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం అన్ని దేశాల మీద ప్రయత్నం చేస్తుండు. నా అనేది ఏం లేదు. ఎందుకంటే బ్రెజిల్ జోలికి పోయాడు, యూరప్ యూనియన్ జోలికి పోయాడు, ఇండియా చైనా జోలికి వచ్చాడు, అన్నిటి జోలికి వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఒక వెపన్గా వాడుతున్నాడు. ఇంటర్నేషనల్ ట్రేడ్లో అసలు దీన్ని ఒక వెపన్గా వాడొద్దు, వాడటానికి వీల్లేదు అనేది ఒక మోరల్ ఆబ్జెక్ట్ అయితే ఉన్నది. ఒక నైతికంగా ఇట్లా వాడొద్దు అనేది ఉంది. ఏమైనా ఎగుమతులు దిగుమతులు సరి చేసుకోవడానికి తప్ప ఇట్లా దేశాలను లొంగ తీసుకోవడానికి దీన్ని ఒక వెపన్గా వాడటం కరెక్ట్ కాదనేది ఒక చర్చ ఇంటర్నేషనల్ ఎరీనాలో ఉంది. అయినా ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గట్లే, దీన్నే ఒక వెపన్గా వాడుతున్నాడు. అయితే సత్యం గారు, ట్రంప్ ఎప్పట్లాగే అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానాన్ని మళ్ళీ బలపరుస్తున్నారనుకోవచ్చా? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ నడిస్తే మిగతా అన్ని దేశాల యొక్క ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇవాళ వరల్డ్ ట్రేడ్లో దరిదాపు చైనాది 15% ఉంది, 4.5% ఉంది వరల్డ్ ట్రేడ్లో. మనది ఒక 2% ఉంది అనుకోండి. అమెరికాది ఒకప్పుడు 20% ఉండేది, ఇప్పుడు 12% తగ్గింది చైనా రాపారాండ్ అయినాక. అంటే మొత్తం వరల్డ్ ట్రేడ్లో ఈ రెండు దేశాలదే, ఒకరిది చైనాది 14, ఒకరిది 12, అరౌండ్ 25 to 30% ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ ఉంది. అంటే దరిదాపు 1/3 ట్రేడ్ ఈ రెండు దేశాల మధ్య నడుస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ డిస్టర్బ్ అయితే ప్రపంచంలో అన్ని దేశాల ట్రేడ్ డిస్టర్బ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మరి 14% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయంటే ఎంత అన్ని దేశాలు కూడా చైనా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడ్డటువంటి, చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నటువంటి వాటి మీద ఆధారపడ్డటువంటి. ఇప్పుడు మంది వరల్డ్ ట్రేడ్లో 2% అయినప్పటికీ మనది ఎఫెక్ట్ అయితే ఇతర దేశాలు, మనతో సంబంధాలు ఇతర దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి చైనా నుంచి అమెరికా నుంచి ఎటువంటి డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాలంటే చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వరల్డ్ ట్రేడ్లో పెద్ద ఎత్తున డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ డౌన్ అయినాయి. అయితే సత్యం గారు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలవాల్సిన అవసరం లేదని అన్నారు ట్రంప్. ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మేము స్టబర్న్గా ఉన్నామని అర్థం, ఇండికేషన్. నేను బతిలాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇదేదో తేలేంత వరకు నీతోటి మాట్లాడిన అనేది దాని అర్థం. అంటే మేము స్టబర్న్ ఉండదలుచుకున్నాం, దీనికోసం రేర్ మినరల్స్ కొరకు నీ దగ్గర సాగిలపడాల్సిన అవసరం లేదు, అందుకే నీతోటి మాట్లాడాల్సిన పని లేదని డిక్లేర్ చేశాడు. కాబట్టి ఆ ప్రెజరు ట్రంప్ పెంచగలుగుతున్నాడు అన్ని దేశాల మీద. ఎందుకంటే తనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏదంటే గత 30-40 ఏళ్లుగా ఫినిష్డ్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ని, కమోడిటీస్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది అమెరికా. వాళ్ళు తయారు చేయడం తగ్గించుకొని వాళ్ళు సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఫినిష్డ్ ప్రొడక్ట్స్, గూడ్స్, కమోడిటీస్ని దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే మీ నుంచి వచ్చేటువంటి వాటి మీద, ఇప్పుడు ఉదాహరణకు మన వ్యూవర్స్కి అర్థం కావాలంటే మన నుంచి $87 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం, చైనా నుంచి $440 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం, మెక్సికో నుంచి అరౌండ్ $400 బిలియన్ ఎగుమతి చేస్తున్నారు, కెనడా నుంచి అరౌండ్ $500 బిలియన్ ఎగుమతి చేస్తున్నారు. అంటే ఇన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అన్ని దేశాల ఎగుమతులు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టే బెదిరించబోతున్నాడు. అందుకని అయితే ఈ రిజల్ట్ లాంగ్ రన్లో అమెరికా కూడా ఇబ్బందులు వస్తాయి, అంటే కొన్ని ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ 3-4 నెలల్లో ఇవి ఇట్లా బెదిరిస్తుంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ 2% నుంచి అరౌండ్ 3% పెరిగింది. అక్కడ వాళ్ళ జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, మార్కెట్ల ధరలు పెరిగి. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందే. కాబట్టి అది దీర్ఘకాలంలో. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వల్పకాలంలో మరి ఎగుమతులు చేయకపోతే కొన్ని పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. ఉదాహరణకు మన దేశం నుంచి $2.5 బిలియన్ రొయ్యలు ఎగుమతి చేస్తున్నాం. అట్నే ప్రపంచ దేశాలు, ఇతర దేశాల నుంచి అట్లా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి ఎగుమతుల్లో మనం ఇమీడియట్గా ఇబ్బందులు పడుతున్నాం. అదే సస్టైనబుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి, అంత భయపడాల్సిన పని, నిల్వలు చేసుకొని తర్వాత ఎగుమతి చేసుకోవచ్చు. అటువంటిది కొంత ఎగుమతిదారులకు ఇబ్బందులు. అట్లే వాళ్ళకు కూడా దిగుమతి కూడా లాంగ్ రన్లు. ఇప్పుడు ఉదాహరణకు చైనా మంత్లీ 161 మిలియన్ టన్స్ ఉక్కు ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో 2వ స్థానంలో మనం 12 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నాం.
ఇక మిగతా అన్ని 6-7 బిలియన్ టన్స్ అమెరికా కానీ, రష్యా కానీ, కొరియా కానీ, జపాన్ కానీ. అంటే ఇంత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశం చైనాకు ప్రత్యామ్నాయంగా ఇంకోటి లేదు. ఉమ్, అంటే ఏడాదికి సుమారు 1200 మిలియన్ టన్నులు చైనా ఉత్పత్తి చేస్తే మనం రెండో స్థానంలో మనం 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. ఇంత అగ్రెసివ్గా చైనా ప్రొడక్షన్ ఉన్నప్పుడు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉక్కు చైనా నుంచి దిగుమతి చేసుకోకపోతే వెళ్ళదు, ఏ దేశానికి వెళ్ళదు. అప్పట్లో సాధ్యం కాదు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుని ఉత్పత్తి చేసుకోవటం, మినరల్స్ ఉండాలి, ఇదంతా పెద్ద కథ. కాబట్టి లాంగ్ రన్లో అమెరికా కూడా ఎఫెక్ట్ అయింది. కానీ స్వల్పకాలికలో మాత్రం అనేక దేశాలు ఇప్పుడు ఈ ట్రంప్ వార్నింగ్ తోటి ఇబ్బందులు పడుతున్నాయి. మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. రేపు చైనా ఇబ్బందులు కూడా ప్రారంభమవుతాయి నంబర్ 1 నుంచి. ఓకే, అయితే సత్యం గారు, ఫ్యూచర్లో అమెరికా చైనా దేశాల మధ్య పన్నుల యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇవాళ చైనా గనక దారికి రాకుండా, ఉమ్, లేదా ఇద్దరి మధ్య ఏదో ఒక సయోధ్య కుదరకుండా ఇట్లానే ఉంటే భవిష్యత్ చైనా మీరు యుద్ధ సామాగ్రిలో ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఈవీ వెహికల్స్లో, లేకపోతే ఇతర కంప్యూటర్లో, సెమీ కండక్టర్లో, వీటిలలో ఉపయోగించండి, కానీ ఈ ఫైటర్ జెట్లో వీటిలలో ఉపయోగించడానికి వీల్లేదని అటువంటిది ఏమైనా ఒక నిబంధన పెట్టి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందా చూడాలి. దానికి ఏమైనా తలవకి అమెరికా ఇంపోర్ట్ చేసుకుందా చూడాలి. ఇతర వాటికి వాడం, మేము అంతా గ్రోత్ పర్పస్ వాడతాం అనేటువంటిది ఏమైనా చర్చలు జరుగుతాయా చూడాలి. ఈ ఆస్పెక్ట్ ఏమైనా రాజీకి వచ్చే అవకాశం ఉంది రెండు దేశాలు. అట్లా కాకుండా మేము ఇవ్వమైన చైనా కూర్చున్నా, నేను తగ్గించిన అమెరికా కూర్చున్నా, వరల్డ్ ట్రేడ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది, మిగతా దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అయితే సత్యం గారు, ఇది ఒక రకంగా సాంకేతిక ఆధిపత్యం అనుకోవచ్చు. రాజకీయ ప్రతిష్ట, ఆర్థిక శక్తి మధ్య జరుగుతున్న బ్యాటిలో పై చేయి ఎవరిదంటారు? ఇప్పుడు వాస్తవానికి ఆర్థిక శక్తి రెండు దేశాల మధ్య నడుస్తుంది. ఎస్. అమెరికా జీడిపి $30 ట్రిలియన్, చైనా జీడిపి $20 ట్రిలియన్. ఆల్మోస్ట్ ఆల్ నియరెస్ట్ రైవల్స్ వాళ్ళిద్దరి మధ్య ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది. ఒకరినొకరిని కట్టలు చేసుకోవడానికి విష ప్రయత్నాలు చేశారు గత 10 ఏళ్ల నుంచి. ఇద్దరికి నష్టం వస్తుంటే వదిలేశారు. అలాగే డిఫెన్స్ విషయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేయట్లేదు, రష్యా సవాల్ చేస్తుంది. అయితే రష్యాకు ఎకనామిక్ పవర్ ఎవరంటే చైనా, తర్వాత ఇండియా. వాళ్ళ ఆయిల్ కొని ఈ విధమైనటువంటి మనం ఒక $60 బిలియన్, చైనా ఒక $100 బిలియన్ కొని వాళ్ళకు రిసోర్సెస్ సమకూరుస్తున్నాం అనేది ట్రంప్ కోపం. కాబట్టి మన మీద మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, మనల్ని బెదిరిస్తుంటే చైనా ఇప్పుడు మీకు ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ మేము తగ్గిస్తామని చెప్పేసి చైనా అంటుంది. ఇట్లా ఒకళ్ళ మీద ఒక ఆధిపత్యం. అట్లాగే చైనా తూర్పు వైపు విస్తరించకుండా క్వాడ్ ఏర్పాటు చేసింది అమెరికా. ఆ క్వాడ్లో ఆస్ట్రేలియా, జపాన్తో పాటు మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది. ఇట్లా అనేకమైనటువంటి వివిధ దేశాల మధ్యనటువంటి మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత గ్రిప్పు, ఎదురు దేశం చేతుల్లోకి ఒక దేశం మీద ఒకరు దాడి చేస్తారు అనం, కానీ ఎదుటి వాళ్ళ చేతుల్లోకి గ్రిప్పు పోకుండా ఉండటం కోసం జాగ్రత్తలు పడతా ఉంటాయి. అంటే పలానా దేశం ఒక 30 ఫైటర్ జెట్లు, మనం కూడా 40 ఇంపోర్ట్ చేసుకోవాలి. పలానా వాళ్ళు 5th జనరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం 6th జనరేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్లా ఈక్వల్ ఫోర్స్ నిలబట్టడానికి ఎదురు దేశం యొక్క నిర్ణయాలను బట్టి ఇతర దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే దీన్ని కూడా మనం భావించవచ్చు. అయితే సత్యం గారు, నిన్నటి వరకు చైనాపై ఆంక్షలు విధించే విషయంలో ఆచితూచి వ్యవహరించిన ట్రంప్ ఒక్కసారిగా సుంకాలను 100% మేర పెంచాడు. ఇప్పటివరకు చైనా విషయంలో స్టడీగా ఉన్న అమెరికా తాజా నిర్ణయం పైన డ్రాగన్ కంట్రీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? చూడాలి. ఎందుకంటే పెద్ద ట్రేడు చైనాకు అమెరికాకు ఉన్నాడు ట్రేడు. అందుకని దరిదాపు వరల్డ్ ట్రేడు దరిదాపు $4,800 బిలియన్ అయితే వీళ్ళిద్దరి మధ్య $600 బిలియన్ ఉంది. కాబట్టి పెద్ద ట్రేడు. కాబట్టి చైనాకు వెంటనే ఇబ్బందులు వస్తాయి అంత పెద్ద ఎగుమతుల్ని కట్టలు చేసుకోవాలంటే. కాబట్టి రాజుకి ఏ విధంగా రాజు ప్రతిపాదన చేస్తారా, లేదా దీన్ని మళ్ళీ యథావిధి స్థాయిలో రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై చేస్తామని అమెరికాకు చెప్తారనేది ఈ రెండిట్లో మనం చూడాలి ఏం చేస్తారనేది. అయితే సత్యం గారు, దక్షిణ కొరియాలో జరగబోయే ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సత్యం గారు, ప్రశ్నార్థకం మారదు. ఏపీఈసీ జరుగుద్ది, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మీటింగ్ జరుగుద్ది. కాకపోతే బయలాటరల్ చర్చలు వీళ్ళిద్దరి మధ్య, ట్రంప్ జిన్పింగ్ మధ్య చర్చలు ఉంటాయా లేవా అనేది వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే మేమిద్దరం కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. కలుసుకున్నప్పుడల్లా జనరల్గా
రెండు దేశాల అవసరాల గురించి బయలేటరల్ ఏమైనా చర్యలు తీసుకోవాలని ఇటువంటి డిస్కషన్ జరుగుతుంటాయి. అటువంటి ఏదో మాట్లాడుకుందాం అనుకున్నట్టుంది. ఇప్పుడు నేను రద్దు చేసుకుంటానని ట్రంప్ అంటున్నాడు. రేపెల్లుండి చైనా రియాక్షన్స్ పెట్టి మళ్ళీ మార్పులు రావచ్చు. కాబట్టి ఏ దేశం ఇప్పుడు చైనా అమెరికా నిర్ణయం తెలిసింది, మీరు మాకు అవి సప్లై చేయకపోతే మేము ఇది పెడతామని. చైనా ఏం రియాక్ట్ అయితే ఇవాళ రేపటి తెలిస్తే మనం ఒక అంచనాకు రావచ్చు ఏం జరగబోతుంది అనేది. అయితే గతంలో చైనా తలొగ్గలేదు అమెరికాకి, ఇప్పుడు తలొగ్గే అవకాశం ఉందా? గతంలో తలగ్గపోవటానికి కారణం అంటే వాళ్ళ డొమెస్టిక్, నేను ఇంతకుముందు చెప్పాగా డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ ఉంటాయని, స్వదేశంలో డిమాండ్ ఎక్కువ ఉంటాయని. అంటే ఎగుమతులు బంద్ అయినంత మాత్రాన మేము జంకం అని చెప్పేసి అటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు మన దగ్గర మనం ఎగుమతి చేస్తే 30% ఎక్స్పోర్ట్స్ మీద అసలు టారిఫే లేదు. ఎందుకంటే అమెరికాకు అవి అత్యవసరం, అందుకని టారిఫ్ లేకుండా దిగుమతి చేసుకుంటుంది. అట్లా చైనా నుంచి కూడా టారిఫ్ లేకున్నటువంటి దిగుమతులు ఎంత పర్సంటేజ్ ఉంది, టారిఫ్లు ఉన్నది అంతే పర్సంటేజ్ ఉంది. తర్వాత అసలు చైనా ఎక్స్పోర్ట్స్ లేకపోతే అమెరికాకు అతలాకుతలమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, వీటి కాంపోజిషన్ బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చైనా. ఎందుకంటే 1/4 1/5 ట్రేడ్ ఎఫెక్ట్ అయితే చైనా పెద్ద లెక్క చేయదు. అట్లా కాకుండా 80% 90% ఎఫెక్ట్ అంటే చైనా ఆలోచించే అవకాశం ఉంది. అయితే సత్యం గారు, ట్రంప్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపెడతాయా? అల్లకల్లోలంగా ఆర్థిక పరిస్థితి ఉండే పరిస్థితి ఉందా? ట్రంప్ ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు కొద్దిలయ్యే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు నిన్ననైతే అల్లకల్లోలమైనాయి స్టాక్ మార్కెట్, అనేక స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి. ఇంటర్నేషనల్ గా పేరు పొందినటువంటి మార్కెట్లు ఉన్నాయి. అటువంటి మార్కెట్లు అన్ని కూడా నాస్డాక్ కానీ ఇతర మార్కెట్లు అన్ని కూడా కొలాప్స్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఎందుకంటే ఒకటే ఒక ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే చైనా నుంచి ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే, లేదు మా దేశం రానివ్వనని ట్రంప్ ఎగుమతి రిస్ట్రిక్షన్ పెట్టిందంటే వెంటనే ఏమైంది, ఆ కంపెనీ యొక్క షేర్ పడిపోద్ది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ప్రొడక్షన్ తగ్గుద్ది, ప్రొడక్షన్ తగ్గితే షేర్ వాల్యూ పడిపోద్ది. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇవాళ స్టాక్స్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవి మళ్ళీ రివైవ్ కావాలంటే ఈ రెండు దేశాల యొక్క నిర్ణయాలు బట్టి రివైవ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే అట్లాగే మన దేశంలో కూడా అట్లాగే మన మీద అనౌన్స్ చేసినప్పుడు వరుసగా 7 రోజులు కొలాప్స్ అయింది మన స్టాక్ మార్కెట్, మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ మార్కెట్ కానీ. కాబట్టి అటువంటి పరిస్థితి వారం రోజులు ఉంటుందా 10 రోజులు ఉంటుందా అనేటువంటిది వీళ్ళిద్దరి యొక్క నిర్ణయాలు బట్టి ఆధారపడే అవకాశం ఉంది. ఏదేమైనా వరల్డ్ ట్రేడ్కు మంచి రోజులు కావు. గతంలో అమెరికా చెప్పింది ఏంది, 91 92లో ప్రపంచీకరణప్పుడు అసలు వరల్డ్ ట్రేడ్ పెరిగితే అన్ని దేశాలు లాభపడతాయి, అన్ని దేశాల సంపద పెరుగుద్ది, వీటికి బ్యారియర్స్ టారిఫ్లు 0 లెవెల్కి తీసుకురావాలని చెప్పింది అమెరికా. ఇప్పుడేం చేస్తుంది, ఆనాటి నుంచి ఇప్పటికి 35 ఏళ్ళు గడిచిపోయింది. 35 ఏళ్ళు గడిచిపోయాక బాగా డెవలప్ అయిన వెనకబడి దేశాలు, చైనా ఇంకా అగ్రెసివ్గా డెవలప్ అయింది. ఇప్పుడు ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి రాగానే మళ్ళీ టారిఫ్లను అడ్డం పెట్టి బెదిరిస్తుంది అమెరికా. అప్పుడు చెప్పింది అసలు ఉండొద్దని చెప్పింది తానే, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నది తానే. కాబట్టి తనకు అనుకూలంగా రూల్స్ని అమలు చేస్తూ ఉంది. దానికి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద దానికి ఉన్నటువంటి గ్రిప్ అది. ఈ గ్రిప్ పోవాలంటే ఇంకా చైనా లాగా ఇంకా కొన్ని దేశాలు డెవలప్ కావాలి, కొన్ని ఏరియాస్ కూడా కొన్ని బ్రిక్స్ లాగా ఇంకా కొన్ని ఏరియా కమిటీస్ ఉన్నాయి, అటువంటి జియోగ్రఫికల్ కమిటీస్ ఉన్నాయి, అటువంటివి కూడా స్ట్రాంగ్ అయితే అప్పుడు చెప్పిన మాట వినే అవకాశం ఉంది అమెరికా. అయితే సత్యం గారు, ట్రంప్ ఒకసారిగా సుంకాలను 100% మేర మోదాడు చైనా పైన, తన మాటకి స్టిక్కే ఉంటాడా, మళ్ళీ ఏమన్నా తలగ్గే పరిస్థితి ఉందా, వెనక్కి తగ్గే పరిస్థితి? స్టిక్ అయినట్టుగా ఎక్కడ లేదు మనకు. ఇప్పుడు భారతదేశం టాక్స్ నడుస్తున్నాయి. మరి మన నేషనల్ ఎకనామిక్ అడ్వైజర్ అన్నది ఏమిటంటే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నవంబర్ 30 నాటికి ఒప్పందం కుదురుద్ది, 25% దగ్గర టారిఫ్లు ఉంటాయి, రొటీన్ టారిఫ్లు 10% మధ్యనే ఉంటాయి అని చెప్తూ, నన్ను అడగొద్దు మీరు దేని ఆధారంగా ఇది చెప్తారని అడగొద్దు, నేను సాక్ష్యాలు చెప్పను, కానీ నా ఎక్స్పెక్టేషన్, నా అంచనా అది. ఓకే. కాబట్టి నవంబర్ 30 నాటికి నా అంచనా నిజమైద్ది అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు. అంటే ఏదో ఆ రెండు టీంలు టాక్స్ నడుపుతున్నప్పుడు ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ క్లియర్ అవుతాయి అనే అంచనా ఆయనకు ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అంటే ఆ స్టేట్మెంట్ని బట్టి ట్రంప్ తగ్గుతాడనేగా అర్థం. అట్లే ప్రపంచ దేశాలకు, ఇతర దేశాలకు కూడా అటువంటి వార్నింగ్ తగ్గాడు. అది. థ్యాంక్ యూ సత్యం గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.